హైదరాబాద్ ఘట్కేసర్లో కారు తగలబడి ఇద్దరు సజీవ దహనమైన కేసు మలుపు తిరిగింది. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కారులో యువకుడు శ్రీరామ్ సజీవ దహనమయ్యారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిద్దరూ కలిసి తిరగడం చూసిన వారు శ్రీరామ్ ని బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. యువకుల వేధింపులు తట్టుకోలేకనే ప్రేమికులు ఆత్మహత్య యత్నం చేశారు. ఇద్దరూ కలిసి కారులో సూసైడ్ కు యత్నిస్తూ ఉండగా మంటలు చెలరేగి కారు కాలిపోయింది. వీరిద్దరూ కలుసుకున్న సందర్భాల్లో గమనించిన కొంతమంది వ్యక్తులు శ్రీరామ్ ని బ్లాక్మెయిల్ చేశారు. డబ్బులిస్తే ఎవరికి చెప్పనని చెప్పారు. అంతేకాదు వారిని టార్చర్ పెట్టినట్లు తెలుస్తోంది. వారి వేధింపులు తట్టుకోలేకే ప్రేయస్తో కలిసి శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన 3 పేజీల సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘట్కేసర్ నుంచి మరిన్ని వివరాలు సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. ఘట్కేసర్ పరిధిలో సంచలనం సృష్టించిన ఇద్దరు ప్రేమికుల సజీవ దహనం కేసులో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. నిన్న ముందుగా ఇటువైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో కారు తగలబడిపోతుంది. అందులో ఇద్దరు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు తగలబడిందేమో అని అనుకున్నారు. ఇదేదో ప్రమాదం అని భావించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా వాహనదారులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సూసైడ్ చేసుకున్నట్లు. సో పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. ఆ పొలాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు ఆ ఘటన జరిగినటువంటి టైంలో. ఎప్పుడు జరిగింది బాబాయ్, అసలు ఏ టైంలో? 5:30 సార్. మేము నారు మోస్తున్నాము, వరి నారు మోస్తున్నాము సార్. ఈ పట్టమని సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ఏం సౌండ్ వచ్చిందో అని చెప్పేసి వచ్చినాం సార్. మేము వస్తుంటే కార్ తగలబడుతుంది. అయితే ఆ ఒక వ్యక్తి, ఆ డ్రైవరు ఆ పక్క నుంచి అటు నుంచి ఒక బైక్ మీద ఒకటి వచ్చింది సార్. వచ్చి ఏం చేసిండు, ఆ కొమ్మల మంది దిప్పి ఆయన పట్ట ఈ మీద కొడుతుంటే కూడా మట్టి అది అగ్గి ఆడతలేదు సార్. ఈ పక్క ఈ సైడ్ వచ్చి ఆ పాపని మరి లాగదామని వచ్చిండే డోర్ లాగబడవచ్చు సార్. అందులో ఏం చేసిందంటే మన డివైడర్ మీద ఎట్లా పడిపోయాడు సార్. కొమ్మలు దిప్పి కొడుతుంటే మట్టి ఆగతలేదు. ఇక పట్ట పెగులుతుంది అది ఇంకా సార్. అయితే వాళ్ళు కూడా భయపడ్డారు, సైడ్ అయిపోయిండ్రు. కారులో సౌండ్ వస్తుంది, పటాపాలు వెలిగినట్టు వస్తుంది సార్. అయితే భయపడి ఇక జనం ఎక్కడో అక్కడ ఆగిపోయిండ్రు. ఈ మనిషి కూడా దగ్గర అయిపోయిండు. డివైడర్ మీద పడిపోయి మొత్తానికి కాలిపోయిండు. ఇక ఏం మాట్లాడలేకపోయినాం. ఇక దగ్గర ఎవరు పోలేదు సార్. ఒక వ్యక్తి ఏమో డివైడర్ పైన పడ్డాడు. కారులోనేమో ఒక అమ్మాయి ఉంది సార్. కారులో ఒక అమ్మాయి ఉంది సార్. అది కారులో అమ్మాయి ఉంది. పై వచ్చినప్పుడే తెలిసింది సార్. అది కూడా అది ఏం లేదు సార్. దాంట్లో బొక్కలే ఉన్నాయి. ఆ సీట్ మీద లెఫ్ట్ సైడ్ మీద బొక్కలే ఉన్నాయి సార్. అది అమ్మాయి మొత్తం తగలబడిపోయింది, పూర్తి తగలబడిపోయింది సార్. అమ్మాయి బొక్కలే ఉన్నాయి సార్. మీ కళ్ళ ముందే చూస్తుండగానే ఇద్దరు తగలబడిపోయినారు. కళ్ళ ముందే సార్ ఇద్దరు తగలబడిపోయినాడు. అమ్మాయి అని ఎట్లా తెలిసిందంటే ఒక జుట్టు ఆధారంగా ఎట్లా దొరికిందా, లేకపోతే మొత్తం తగలబడిపోయింది? మొత్తానికి తగలబడిపోయింది సార్. ఇక అమ్మాయి అబ్బాయి మనం ఏం చూడలేము కదా సార్ దానికి. అంతవరకే సార్. తర్వాత మీకు తెలిసింది? తర్వాత మాకు ఒక అమ్మాయి అబ్బాయి సార్. తర్వాత మాకు తెలిసింది సార్. ఎప్పుడైతే ఇద్దరు నిప్పంటించుకున్నారో ఒకసారిగా శ్రీరామ్ మంటలకు తాళలేక బయటకు వచ్చి డివైడర్ పైన పడి తను చనిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు, ఇటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులు చెట్ల కొమ్మలు తీసి ఆ శ్రీరామ్కు అంటుకున్నటువంటి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించడంతో శ్రీరామ్ కూడా చనిపోయాడు. పూర్తిగా బాడీ దగ్గర అయిపోయిందని చెప్తున్నారు. కారు సీట్లోనే లెఫ్ట్ సైడ్ సీట్లో కూర్చున్నటువంటి మైనర్ బాలిక సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండడం, అప్పటికే ఎక్కువ స్థాయిలో మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. కేవలం ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. స్థానికులకు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. కానీ ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇద్దరు ప్రేమికులు అంట అనే విషయం తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడు, మంటలు ఆర్పే ప్రయత్నం చేసినటువంటి స్థానికుడు చెప్తున్నటువంటి ప్రకారం నాకు తర్వాత తెలిసింది ఒక అమ్మాయి అని చెప్తున్నాడు. అంటే మంటల్లో పూర్తిగా తగలబడుతున్నటువంటి క్రమంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు, కానీ అందులో ఒక మహిళనా కాదా అనే విషయం కూడా గుర్తించలేకపోయినాం. ఆ స్థాయిలో మంటలు వచ్చాయి, పూర్తిగా తగలబడిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగిలిపోయాయని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ స్థానికుల నుంచి పోలీసులు కూడా వివరాలు సేకరించారు. ఇప్పటికే కేసు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రవికుమార్, NTV, ఘట్కేసర్ నుంచి.